తండ్రి కారులో గ్లాసు నీరు పెట్టి ఒక డ్రాప్ కూడా కారకుండా అబ్బాయిని పర్వతానికి వేగంగా వెళ్ళు అని చెప్పాడు. ఈ అబ్బాయి కుటుంబం టోఫు షాప్ నడుపుతుంది మరియు ప్రతి రాత్రి అతను తండ్రికి సహాయం చేసి వస్తువులు డెలివరీ చేయాలి. అకినా పర్వతం ఉదయం మార్గాల్లో ఎవరూ ఉండరు, కేవలం కార్లు డ్రిఫ్ట్ అవుతూ. షార్ప్ టర్న్ల వద్ద కూడా అబ్బాయి ఎప్పుడూ స్లో చేయలేదు. ఈ రూట్ను అతను 5 సంవత్సరాలుగా నడుపుతున్నాడు. మొదట 4 గంటలకు బయలుదేరి 5 గంటలకి తిరిగి వచ్చేవాడు. 2 సంవత్సరాల తర్వాత అతను ఒక రన్ను 4:30 నిమిషాల్లో పూర్తి చేయగలడు. ఒకరోజు అతను ఇంటికి వేగంగా వెళ్లి యానిమే చూడటానికి హడావిడి చేస్తూ ట్రంక్లోని టోఫును డామేజ్ చేశాడు. ఆ రోజు నుండి తండ్రి కారులో గ్లాసు నీరు పెట్టడం మొదలుపెట్టాడు మరియు హెచ్చరించాడు, ఒక్క డ్రాప్ కూడా కారకూడదు. ఆ తర్వాత అబ్బాయి డ్రైవింగ్ మరింత స్థిరంగా మారింది. ఆ రాత్రి టోఫు డెలివరీ చేయడానికి హడావిడిలో అతను పోటీదారును మించిపోయాడు. ప్రత్యర్థి షాక్లో ఉన్నాడు. ఒక సాధారణ టొయోటా తనను సులభంగా మించిపోవడాన్ని చూశాడు. మరుసటి రోజు ప్రత్యర్థి విజేతను వెతకడానికి పెట్రోల్ బంకుకు వెళ్లాడు. అందరూ ఆ స్టేషన్లో పనిచేసే అకినా పర్వతం రేసింగ్ లెజెండ్ గురించి విన్నారు. కానీ కేవలం స్టేషన్ యజమానికి మాత్రమే అది అబ్బాయి తండ్రి అని తెలుసు. ఇప్పుడు రిటైర్ అయ్యాడు. ఆశ్చర్యంగా తండ్రి తాళాలు అప్పగించి రేస్ చేయమని చెప్పాడు. అకినా పర్వతం పూర్తిగా ఈవెంట్ కోసం మూసివేయబడింది. ప్రత్యర్థి చివరికి ఈ 86 వచ్చేది చూశాడు. కానీ విండో వెనుక టోఫు డెలివరీ బాయ్ ఉండటం ఎవరూ ఊహించలేదు. వారు నమ్మలేకపోయారు, ఈ అబ్బాయి మునుపటి రాత్రిను మించిపోయాడని. కౌంట్ డౌన్ మొదలైంది. జీటీఆర్ ముందుకు దూసుకెళ్లింది. అబ్బాయి స్టీరింగ్ వీల్ను ఒక చేత్తో పట్టుకుని ప్రతి కార్నర్ స్మూత్ గా డ్రిఫ్ట్ చేస్తూ క్రమంగా గ్యాప్ను మూసివేస్తున్నాడు. స్ట్రైట్ వేలో శక్తివంతమైన జీటీఆర్ ముందుకు వెళ్ళింది. కాని ప్రతి కర్వ్లో ఈ 86 సమీపంలో ఉండి ఓవర్టేక్ చేసే అవకాశాన్ని వెతుకుతోంది. వారు డెడ్లీ 5 క్రమానుగత హెయిర్పిన్లకు చేరుకున్నప్పుడు ఈ 86 ఎంతవరకు స్లో చేయలేదు. అందరూ అది అసాధ్యమని అనుకున్నారు. అలాంటి టర్న్ల సిరీస్ ద్వారా ఆ స్పీడ్ను మెయింటైన్ చేయడం క్రాష్ కాకుండా. ప్రత్యర్థి జాక్ డ్రాప్ అయింది. ఈ 86 పర్ఫెక్ట్ డ్రిఫ్ట్ సీక్వెన్స్ చేసి వెనుకగా వదిలేసింది. అబ్బాయి రేస్ గెలిచాడు.